హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఎక్స్‌పెక్ట్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక న్యూ టాపిక్‌తో వచ్చానండి. పేరెంట్స్‌కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి? మీరు కామెంట్‌లో చెప్పండి. మీరెంత వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తున్నారనేసి. అది కూడా పేరెంట్స్‌తో అండోయ్! మీ లైఫ్‌లో మీకు సపోర్ట్ చేసిన బిగ్గెస్ట్ పర్సన్ ఎవరండి? కామెంట్ బాక్స్‌లో మర్చిపోకుండా మెసేజ్ చేయండి. మీ పేరెంట్స్ కాదా? కానీ మనం వాళ్ళకి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? వినడం నేర్చుకోండి ఫస్ట్. ఎందుకంటే నేనిది ఆర్డర్ వేయట్లేదు ప్రతి ఒక్కరికి. ఆహ్, మనసులో నుంచి వస్తున్న మాటలివి. కేవలం ఇవి మాటలు కాదండోయ్! పేరెంట్స్‌తో మాట్లాడేటప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే పూర్వకాలంలో అయితే పేరెంట్స్‌తో షేర్ చేసుకుంటూ ఉన్నారు. పేరెంట్స్‌కి రెస్పెక్ట్ మెయిన్ పేరెంట్స్‌తో భయపడుతూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటంటే మెయిన్ పేరెంట్స్ అంటేనే భయపడట్లేదు. పేరెంట్స్ పిల్లలతో భయపడుతున్నారు. ఏమంటారో ఏమో అని. అలా కాదండి. వాళ్ళకి గూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా! వాళ్ళని వినడం బిగ్గెస్ట్ రెస్పెక్ట్ కదా! పేరెంట్స్ ఏమన్నా చెప్పినప్పుడు మనం ఇగ్నోర్ చేయకుండా, మొబైల్ అవి చూడకుండా వాళ్ళతో కొద్దిసేపు టైమ్ పాస్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! మాటలో మర్యాద ఉండాలి కదా! ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడుతున్నామో అలా పేరెంట్స్‌తో మాట్లాడండి. కొంచెం రెస్పెక్ట్‌తో మాట్లాడండి. పోయేదేముంది? పేరెంట్స్‌తోనే గదా! టైం ఇవ్వడం నేర్చుకోండి. డైలీ కొన్ని నిమిషాలైనా వాళ్ళతో మాట్లాడండి. అదే వాళ్ళకి చాలా హ్యాపీనెస్. మీరిచ్చే పెద్ద గిఫ్ట్ వాళ్ళతో మీరు మాట్లాడడం. అది కూడా హ్యాపీగా. అప్రిషియేట్ చేయండి అప్పుడప్పుడు. అమ్మ ఫుడ్ బాగుంది. నాన్న మీరు చాలా కష్టపడుతున్నారు. ఇలా స్మాల్ వర్డ్స్ వాళ్ళకి చాలా వాల్యూ ఉంటాయండి. కానీ అలా చెప్పామని ఏదేదో మాట్లాడకండి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. డెసిషన్స్‌లో ఇన్వాల్వ్ చేయండి. అంటే మీరేదన్నా ఒక బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకుంటున్నారు మీ లైఫ్‌లో. సో, అది కూడా వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. అంతే కదా! అప్పుడు ఏమనుకుంటారు, ఓకే. నా పిల్లలు నాతో రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో, వీళ్ళకి మనం ఇంకా ఏమన్నా చేయాలి అని వాళ్ళకి గూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మీకు సక్సెస్ కంటే ముందు మీ పేరెంట్సే స్మైల్ ఇంపార్టెంట్ అండి. రెస్పెక్ట్ అంటే పెద్ద పెద్ద పనులు కాదు. చిన్న చిన్న ప్రేమతో పలికే మాటల్లో కూడా మనకి రెస్పెక్ట్ కనపడుతుంది. మీ పేరెంట్స్‌కి కూడా ఇప్పుడు ఒక థ్యాంక్ యూ చెప్పండి. పర్లేదు. వాళ్ళు మనకి లైఫ్ ఇచ్చిన పేరెంట్స్ కదా! వాళ్ళు లేకపోతే మనం లేము. ఇప్పుడున్న జనరేషన్‌లో మోస్ట్